చాలా డిపార్ట్మెంట్స్లో వినపడుతుంది కదా, మీకేమనిపిస్తుంది ఈ విషయంలో? ఒక్క మాట అండి, సహకరించారా అంటే కొందరు సహకరించాల్సి వచ్చేలా గత ప్రభుత్వం అంత కఠినంగా వ్యవహరించడం కూడా మనం చూసాం. వ్యూహం సినిమాని మనకి ఫైబర్ నెట్ ని వాడుకొని ఎంత డబ్బులు చెల్లించారు అన్నది లాస్ట్ మంత్ జీవి రెడ్డి గారు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అవును. సో దానిపైన విజిలెన్స్ వాళ్ళు వచ్చి దానిపైన తగిన రెస్పాన్స్ అంతా వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ కి గవర్నమెంట్ దీనిపైన ఫిర్యాదు చేసినా కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఉందండి. ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు గవర్నమెంట్ అడ్రస్ చేస్తుంది. మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతిసారి వచ్చిన గవర్నమెంట్స్ లాగా కాదండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఇది కేవలం అధికారులది ఒక మైనర్ పార్ట్ మాత్రమే. ఎక్కడో ఒక్క అధికారి ఇలా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం చేసిన 5 ఏళ్లలో చేసిన విధ్వంసం 50 ఏళ్లకి సరిపోయేంత విధ్వంసాన్ని వాళ్ళు చేశారు. జగన్ గారి గవర్నమెంట్ సృష్టించిన అవినీతికి ఆంధ్రప్రదేశ్ మొత్తం బలైంది. 5 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి గారి నుంచి మొదలయ్యి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డు అదుపు లేకుండా అనేక మార్గాల్లో అనేక వేల కోట్లు కొల్లగొట్టారు. అందులో బలైన వాటిల్లో ఈ ఫైబర్ నెట్ అనేది కూడా ఒకటి. కాబట్టి చాలా వ్యవస్థలను ఇప్పటికే ప్రభుత్వం గాడిలో పెట్టింది. ఈ ఇంట్లోనే బూజు దులుపుతుంటే ఎక్కడో ఒక మూల బూజు ఉంటూనే ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పటికీ గవర్నమెంట్ ఎక్కడో మూల ఉంటూనే ఉంటుంది. ఆ దులిపే బూజులో కొంత మన మీద కూడా పడుద్ది. అవును. సో ఆ ప్రక్షాళన అయితే మొదలైందండి. ఖచ్చితంగా చాలా చాలా డ్యామేజ్ జరిగింది. అందులో నేను ఇందాక చెప్పినట్టు అధికారులు అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్క చోట ఉన్నారు. సో అన్ని కూడా సిస్టమ్స్ అన్ని సెటరేట్ అవుతున్నాయి. వ్యవస్థలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి పునరుద్ధరిస్తున్నారు. దాంతో పాటు మనం డెవలప్మెంట్ కూడా సైడ్ ట్రాక్ లో మనం అది కూడా చూసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ పునరుద్ధరించాలి. అన్ని జరుగుతున్నాయి. మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ వచ్చి కేవలం 8 మంత్స్ లో మనం ప్రోగ్రెస్ కూడా చూపించగలుగుతున్నాము. ఈ సిస్టమ్స్ అన్ని సెటరేట్ చేసుకుంటున్నాం. కాబట్టి రెస్పాన్స్ అనేది ఇమ్మీడియట్ గా అన్నిటి మీద ఉండకపోవచ్చు. మనకి కార్పొరేషన్స్ అనౌన్స్ అయ్యి కూడా ముఖ్యంగా ఫైబర్ నెట్ వస్తే ఒక 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ లో ఇమీడియట్ గా మనం సిస్టమ్ అంతా మారిపోవాలి అంటే కూడా అది కొంచెం కష్టం. కాబట్టి నెమ్మదిగా జరుగుతున్న ఈ ప్రాసెస్ లో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఫైబర్ నెట్ చైర్మన్ గా జీవీ రెడ్డి వచ్చి 3 మంత్స్ అయింది, కానీ ఫైబర్ నెట్ పుట్టి చాలా కాలం అయింది. ఫైబర్ నెట్ పుట్టి దాదాపు 8 years అయింది. 8తో పాటు ఇది ఒక 9 months 8 months లెక్కేసుకుంటే కదా. సో ఫైబర్ నెట్ కొత్త ఏం కాదు, జీవీ రెడ్డి కొత్త. కాబట్టి గతమంతా ఒక బ్యాడ్ రెజ్యూమ్. మరి తనేమో ఏదో చేయాలని తపన పడుతున్నాడు. యంగ్స్టరు, నాలెడ్జ్ ఉన్నవాడు, ప్రొఫెషనల్గా లాయరు, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. పాపం ఏదో దాన్ని సరిదిద్దాలి అనేది తపనలో ఉంటే కొన్ని శక్తులు ఇట్లాగే ఏదో ఇబ్బంది పెడుతున్నాయి. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా జీవీ రెడ్డి ప్రభుత్వానికి నష్టం చేశాడా అనేది ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు విక్రమ్ గారు అన్నారని కాదు, ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆ చర్చ నడుస్తుంది. సో జీవీ రెడ్డి నష్టం చేశాడా, లేక ఇందాక నేనన్నట్టు తన ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు హోమ్ మినిస్టర్ గురించి. హోమ్ మినిస్టర్ గారికి వార్నింగ్ ఇచ్చారు, నేనే ఆ బాధ్యతలు తీసుకుంటే ఎలా ఉంటుందో